కర్కాటక రాశి ఫలితము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరియు సముచిత స్థానం లభిస్తుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. వీరికి ఆదాయం మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మే నెల నుండి గురువు వల్ల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. గడిచిన చాలా సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుట వలన ఉద్యోగం లభించుట మొదలైన అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయం మరియు ముందంజ వేస్తారు. అవివాహితులకు వివాహ సూచనలు మరియు వివాహం అయిన వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దయాగుణంతో, ఉపకార స్వభావంతో ముందుకు వెళ్తారు. అష్టమ శని వేళ మాత్రం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అనేక రకాల మార్గాలుగా అవకాశాలు వెతుక్కుంటూ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. మీలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. మీరు ఇతరులకు సహాయపడేలా పరిస్థితులు కనిపిస్తాయి. రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. వీరికి చిన్న చిన్న శారీరక, మానసికమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి సింహరాశి ఫలితాలు. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సో ఇది ఖర్చు విపరీతంగా ఉంది సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అంటే ₹2 వస్తే ₹14 ఖర్చు. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకారాలు చవి చూడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు మార్పు కనిపిస్తుంది. గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంట్లో దొంగలు పడడం వలన విశేషమైన వస్తువులు, విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. సో అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు, రైసు మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన సమయం క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు. భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే వంశం ద్వారా సంక్రమించే ఆస్తి విషయంలో గొడవలు మరియు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా కొద్దిగా ఆలస్యంగా ఫలితాలను ఇస్తాయి. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించడం వల్ల సాధ్యమైనంత వరకు లాభాలను పొందుతారు. అలాగే చికాకులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి క్షోభ ఉంటుంది. లైంగికపరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. విదేశీ యానం గోచరిస్తోంది. మఖా నక్షత్రం వారికి యాంగ్జైటీ ఉంటుంది. సంతాన వృద్ధి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వివాహ యోగం విషయంలో ఆలస్యం గోచరిస్తూ ఉంది. ఉత్తర నక్షత్రం వారికి 1వ పాదం వారికి మాత్రం సర్వత్రా జయం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వారికి మాత్రం విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి మాత్రం అనుకూలంగా కనిపిస్తుంది. కన్యారాశి ఫలితములో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 2. అన్ని రంగాలలో ఉండే వారికి సమాజంలో గౌరవం లభిస్తోంది. ధన అభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది. అలాగే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి, స్వయం వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయానం, అలాగే కలిసిన వారితో సంప్రదింపులు, భార్య తరపు వారి నుండి సహాయం, కోర్టు వ్యవహారాల్లో జయం, వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాలలో విజయం, ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్లు పొందవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వివాహానికి ఇదే మంచి సమయం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త ఆలోచనలు, విశాల దృక్పథం, సృజనాత్మక వంటి విషయాలు ప్రభావితం చేస్తాయి. అన్నింటా విజయం. మీ పిల్లల చదువుల విషయంలో చక్కని తోడ్పాటు ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రత్యర్థులతో పోటీపడి మరీ ముందుకు సాగుతారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సంచలనం మాత్రం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ఒక పెను సంచలనం అనేటువంటిది కన్యారాశి జాతకంలో కనిపిస్తూ ఉంది. అది మీడియాకి ఎక్కడం అవ్వచ్చు, పోలీస్ కేసు అవ్వచ్చు, ఏదో ఒక సంచలనం, పెను సంచలనం జరుగుతుంది కన్యారాశి.